నవరాత్రి 4వ అవతారమైన కాత్యాయనీదేవి అనేది శక్తి, ధైర్యం, దుష్టనాశనం యొక్క ప్రతీక. ఆమెను భక్తితో పూజిస్తే విజయం, ధర్మ సంస్థాపన, శక్తి, శుభవివాహ ఫలితాలు కలుగుతాయి. ఆమె అవతారం మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది: దుష్టశక్తి ఎంత బలంగా ఉన్నా దైవశక్తి ముందు అది నిలవలేదని. శ్రీ కాత్యాయనీదేవి పూర్వకథ మరియు మహిమ. అసురరాజు మహిషాసురుడు తన క్రూరత్వంతో 3 లోకాలను శోషించి దేవతలందరినీ హింసించడం మొదలుపెట్టాడు. ఏ దేవుడు కూడా అతనిపై విజయాన్ని సాధించలేకపోయాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ తేజస్సులను ఒక్కటిగా చేసి ఒక మహాశక్తిని సృష్టించారు. ఆ మహాశక్తి నుంచే దేవీ పార్వతీదేవి యొక్క శక్తిరూపం కాత్యాయనీదేవి అవతరించింది. ఆమెను మహర్షి కాత్యాయనుడు మహాతపస్సుతో ఆరాధించాడు. తన ఇంట్లోనే తల్లి దర్శనమిచ్చి అతని కోరిక మేరకు తన కుమార్తెలా అవతరించింది. అందుకే ఆమెకు కాత్యాయని అనే నామం వచ్చింది. మహిషాసుర వధ. దేవతల సమూహ ప్రార్థనకు స్పందించి కాత్యాయనీదేవి యుద్ధరంగంలో మహిషాసురుని ఎదుర్కొన్నారు. ఎన్నో రోజులపాటు ఘోర యుద్ధం జరిగింది. చివరికి ఆమె తన త్రిశూలంతో మహిషాసురుని వధ చేసి 3 లోకాలను మళ్లీ ధర్మ మార్గంలో నిలిపింది. ఈ కారణంగానే ఆమెను మహిషాసురమర్దిని అని కూడా పిలుస్తారు. కాత్యాయనీదేవి భక్తులకు దుష్టశక్తులను జయించే శక్తిను ప్రసాదిస్తుంది. ఆమెను ఆరాధిస్తే భక్తులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తి, ధర్మనిష్ట పెరుగుతాయి. నవరాత్రి 4వ రోజు ఆమెను ఆరాధించడం ద్వారా కుటుంబంలోని వైషమ్యాలు, భయాలు, అడ్డంకులు తొలగిపోతాయి.